మార్కు సువార్త 15వ అధ్యాయం 1 నుండి 15వ వచనం వరకు యేసు రోమా అధికారి అయిన పిలాతు ఎదట నిలిచి ఉన్నాడు. ఉదయము కాగానే ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొనిపోయి పిలాతునకు అప్పగించారు. పిలాతు, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అన్నాడు. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరల అన్నాడు, నీవు ఉత్తరమేమీ చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుతున్నారో చూడు. అయినా యేసు మరే ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడ్డాడు. ఇదంతా యేసు శిలువ వృత్తాంతం. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతియందు శిక్ష గరపటానికి ప్రయోజనకరమై ఉన్నది. పాపమనేది ఒక దుష్ట శక్తి. ఈ పాపం యేసును నాశనం చేయాలని ఎంతో విఫల ప్రయత్నం చేసింది. గాని యేసు మన పాప పరిహారార్థమై చేయవలసిందంతా చేశాడు. శిలువపై శ్రమబాధితుడైన యేసు మన నుండి కోరేది సానుభూతి కాదు, విశ్వాసం. దేవుని కృపకు మన విశ్వాసమే ప్రతిస్పందన.